మూడో రౌండ్ ఫలితాలు వచ్చేసరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి 3 రౌండ్లలో 3,400 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. తొలి 3 రౌండ్లకి అంటే షేక్పేట్ డివిజన్ అయిపోయింది. ఇటు వెంగళరావు నగర్ డివిజన్, తర్వాత రెహమత్ నగర్ డివిజన్ కౌంటింగ్ సంబంధించి ప్రస్తుతానికి 3 రౌండ్లలో 3,400 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది. దుర్గాప్రసాద్ గారు, ఎట్లా విశ్లేషిస్తారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఓట్ బ్యాంక్ మీద? ఎందుకంటే పార్టీ ఇక్కడ స్ట్రాంగ్ గా ఉందా లేదా పక్కన పెడితే పార్టీ మద్దతుదారులు, అభిమానులు, ఇంకా కార్యకర్తలు కూడా ఉన్నారు. అన్ని పార్టీలు అప్పీల్ చేసుకున్నాయి. కానీ ఇందాక చరణ్ యాదవ్ గారేమో మీరు బీఆర్ఎస్ వెళ్లిపోయారు అని చెప్తున్నారు పార్టీ మద్దతుదారులంతా. అదే ఇప్పుడు అంటే గుడ్ మార్నింగ్ రిషి గారు. గుడ్ మార్నింగ్. డిబేట్ లో పాల్గొన్న కిషోర్ రెడ్డి గారికి, కిరణ్ కౌశిక్ గారికి అందరికి నమస్కారం. దత్తాత్రేయ గారికి నమస్కారం. అయితే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఎటుపోయింది అనేది నేను చెప్తా, ఎట్లా పోయింది అనేది కూడా చెప్తా. మేము పార్టీగా డైరెక్షన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే